హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా హోటల్ స్టైల్లో చికెన్ నగెట్స్ ఎలా చేస్తారో చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తానండి. మెక్డానల్డ్స్ లో తింటే చికెన్ నగెట్స్ ఎంత టేస్టీగా ఉంటాయో మన ఇంట్లో చేసుకుంటే కూడా సేమ్ అదే టేస్ట్ తో చాలా చాలా బాగా వచ్చినాయండి. ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువ స్టఫ్ తోనే వచ్చింది బాగా ఇంట్లో చేసుకుంటే. బయట అయితే చిన్న చికెన్ నగెట్స్ ఎంత కాస్ట్లీ ఉంటాయండి. సో ఇంట్లోనే నేను చెప్పినట్టు అయితే చేసుకోండి, మీకైతే పర్ఫెక్ట్ చికెన్ నగెట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఫస్ట్ అయితే చికెన్ నగెట్స్ కోసం బ్రెడ్ తీసుకోవాలండి. బ్రెడ్ ని అయితే అలా 4 స్లైసెస్ అయితే కట్ చేసేసుకోవాలి. నేనైతే ½ కిలో చికెన్ కి 4 స్లైసెస్ తీసుకున్నానండి, మీడియం స్లైసెస్. చూసారు కదా వీడియోలో, అలా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడేం మిక్సీ జార్ లో నాకైతే మిక్సీకి అలా కట్టర్ లాంటిది వచ్చిందండి. ఇప్పుడు మనకు మామూలుగా హ్యాండ్ బ్లెండర్స్ ఉంటాయి కదా, సో అలాంటి బ్లెండర్దే నాకు మిక్సీకి వచ్చింది. సో అందుకని ఆ జార్ అయితే పెట్టేసుకొని ½ కిలో చికెన్ ని మంచిగా పసుపు ఉప్పు వేసి అయితే మంచిగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న చికెన్ వాటర్ లేకుండా అయితే మిక్సీ జార్ లో వేసుకున్నాను. నేనైతే కట్టర్లో వేసుకున్నానని చెప్తున్నాను కదండి, మీకు కావాలనుకుంటే డైరెక్ట్ మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. సో ½ కిలో చికెన్లో నేనైతే కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే వేసుకున్నానండి. చెప్పాను కదా 4 సరిపోతాయండి కరెక్ట్గా ½ కిలో చికెన్కి, అంతకన్నా ఎక్కువ వేయకండి, మరి ఎక్కువ అయిపోతాయి కోటింగ్ అనేది. సో నేను జస్ట్ కోటింగ్ కోసమే వేసుకున్నానండి బ్రెడ్ అనేది. అంటే మనం మైదా వేస్తాం కదా, సో అక్కడ మైదా వేయకుండా ఇలా బ్రెడ్ వేసుకున్నాను. చికెన్ నగెట్స్కి ఇలా బ్రెడ్తో చేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను. మన మిక్సీ జార్లో ఏంటంటే మన డైరెక్ట్గా పిండి అయినట్టు అవుతుంది కదండి. సో నేను కట్టర్లో వేసాను కాబట్టి మరీ మెత్తగా అవ్వకుండా లైట్గా కొంచెం బరక ఉంటుంది చికెన్ అనేది. సో అలా వేసుకుంటేనే బాగుంటుందండి. మీకు గనక మిక్సీ జార్లో వేస్తే కొంచెం కచ్చా పచ్చగా చేసుకోండి, మరి ఒకేసారి తిప్పేయకుండా కొంచెం ఆపుకుంటూ తిప్పుకుంటూ ఉండటం వల్ల మనకి చట్నీలకు వేస్తాం కదా, కొంచెం పలుగ్గా అలా చేసుకుంటే చికెన్ నగెట్స్కి చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మరి మెత్తగా వేసుకుంటే కూడా అంత టేస్ట్ అనిపించదు తినేటప్పుడు. సో ఇలా కొంచెం కోర్స్గా ఉంటేనే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి. అసలు రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చినాయండి సేమ్ ఎగ్జాక్ట్గా, ఎక్కడ టేస్ట్ అనేది అసలు మిస్ అవ్వదు. మా వారికి త్వరగా ఏంటంటే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో లాగే వస్తేనే మెచ్చుకుంటారు. అలాంటిది ఈ చికెన్ నగెట్స్కి అయితే బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారండి, బాగా వచ్చినాయి అని చెప్పి. సో చెప్పాను కదా సేమ్ మీకు ఇంకా రెస్టారెంట్లో ఎలా ఉంటాయో సేమ్ ఇంకా అంతే, ఎక్కడ టేస్ట్ తగ్గకుండా అయితే వస్తాయి. సో ఖచ్చితంగా అయితే ఈ చికెన్ నగెట్స్ ఎవరు మిస్ చేయకుండా ఇంట్లోనే చేసుకోండి, చాలా ఈజీగా వస్తాయి. అండ్ చాలా చేయడం కూడా చాలా సింపుల్ అండి. సో చూసారు కదా, అలా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో చికెన్ ఎలా రావాలంటే మనకి చపాతీ పిండి కలుపుతాం కదండి ముద్దలాగా, సో అలా రావాలి చికెన్ అనేది. సో చూసారు కదా అలా. వాటర్ అయితే అసలు ఎక్కడ పోయకండి, వాటర్ లేకుండానే చేసుకోవాలి. నేను సేమ్ మెక్డానల్డ్స్లో చేస్తారు కదండి, సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేశాను. టేస్ట్ అయితే అంతే వచ్చింది. దాంట్లోనే ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి, 1 స్పూన్ అయితే మిరియాల పొడి వేసుకున్నాను. మిక్సీ అంతా పట్టేసుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. ఇలా నేను చెప్పిన కొలతలతో అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. 1 స్పూన్ ఏమో సోయా సాస్ వేసుకున్నాను. ½ స్పూన్ ఏమో కుకింగ్ వెనిగర్ వేస్తున్నానండి. వైట్ కుకింగ్ వెనిగర్ అని మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. సో కుకింగ్స్లో ఈ వెనిగర్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా ½ స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ వేయకండి. సో ఇక్కడ కార్న్ స్టార్చ్ అండి, మొక్కజొన్న పిండి అంటారు కదా, అదేమో ఒక 1½ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ వేయకండి, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది. కరెక్ట్గా 1½ స్పూన్ వేసుకున్నాను అంతే ½ కిలో చికెన్కి. సో నేను చెప్పిన మెజర్మెంట్స్లో పర్ఫెక్ట్గా ఇలా అయితే వేసుకోండి, మీకు ఎక్కడ టేస్ట్ తగ్గకుండా వస్తాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే పాలు అనేది మంచిగా కాగబెట్టుకొని కొంచెం వామ్గా ఉండాలండి, అంటే గోరువెచ్చగా ఉన్న తర్వాత అయితే ఒక 2 స్పూన్స్ జస్ట్ కొంచెం వేసుకోవడం వల్ల మనకి చికెన్ నగెట్స్ అనేవి మంచి కలర్ వస్తాయి అండ్ టేస్ట్ బాగుంటాయండి. సో చెప్పాను కదా, పాలు అనేది కాగబెట్టుకున్న తర్వాత వేసుకోవాలి, వేడి వేయకుండా కొంచెం లైట్గా లూక్ వామ్ మిల్క్ అయితే వేసుకోవాలండి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. సో అలా మొత్తం వేసి పదార్థాలన్నీ మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మీరు కనుక మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం చూసుకొని బ్లెండ్ చేసుకోండి, ఎందుకంటే ఒకేసారి తిప్పేయకుండా మరీ మెత్తగా అవుతుంది. ఒకేసారి తిప్పినా కూడా కొంచెం లిక్విడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకే చెప్తున్నాను. చూసారు కదా, మనం ఎంత మిక్సీ కొట్టినా మనకి చూసారా అండి అలా పేస్ట్లా వచ్చింది చూడండి, కొంచెం అక్కడక్కడ పొలుకుగా ఉంటా అలా పట్టుకోవాలి. మనము పచ్చళ్ళు చేసేటప్పుడు పట్టుకుంటాం కదండి, కొంచెం లైట్గా కోర్స్గా అలా పట్టుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా అయితే మొత్తం మిక్సీ జార్లో నుంచి తీసేస్తున్నాను. ఇదైతే భలే బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైనా ఈ మిక్సీ జార్ రివ్యూ కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకైతే రివ్యూ తీసి చూపిస్తాను వీడియో అనేది. మిక్సీ జార్ మిక్సీ కూడా. సో చూసారు కదా, అలా అయితే మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే కరెక్ట్గా 1 స్పూన్ ఆయిల్ వేయాలండి, ఎక్కువ వేయకండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా.
అలా మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాం కదండి. మిక్స్ చేసుకుంది అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. అంటే మనకి సగం పని అయిపోయినట్టే అండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అసలు టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంట్లో కనుక చిన్నపిల్లలు కనుక మెక్డానల్డ్స్కి వెళ్ళాలి, KFCకి వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే చేసి పెట్టండి. ఇంకోసారి బయటకు వెళ్దామని అయితే అడగరు, ఇంట్లోనే చేయమని అడుగుతారు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేనైతే ఫస్ట్ ఒక 3 ప్లేట్స్ అన్నా లేకపోతే 3 ఏమన్నా ఇలా కంటైనర్స్ అనేది తీసుకోవాలండి. ½ కిలో చికెన్కి కరెక్ట్గా 2 ఎగ్స్ పడతాయండి, అంతే, అంతకన్నా ఎక్కువ పట్టవు. 2 ఎగ్స్ తీసుకొని మంచిగా ఒక బౌల్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లైట్గా మిరియాల పొడి వేసుకోండి. ఇవేంటంటే జస్ట్ ఫ్లేవర్ కోసం, ఎక్కడ చప్పగా లేకుండా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆమ్లెట్కి బీట్ చేసినట్టు ఆ ఎగ్ అనేది బీట్ చేయాలి. ఇంకేం అవసరం లేదండి, జస్ట్ మిరియాల పొడి, సాల్ట్ అంతే. ఎగ్లో డైరెక్ట్ ఎగ్ వేసే కన్నా ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలా మంచిగా అయితే బీట్ చేసేసుకుంటున్నాను. నురుగు వచ్చేలాగా బీట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది బైండింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకో ప్లేట్లో ఒక ½ కప్ ఏమో నేను ఇక్కడ మైదా పిండి యూజ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా మైదా పిండి యూజ్ చేయాలండి, అప్పుడే మీకు హోటల్ స్టైల్ వస్తాయి. బ్రెడ్ క్రమ్స్ ఏమో ఇంకొక ½ కప్ వేసుకున్నానండి. బయట కొనే బ్రెడ్ క్రమ్స్తో చేస్తేనే మాకు పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో వస్తాయండి. ఇంట్లో చేసే బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే త్వరగా మాడిపోతున్నాయి బాండీలో వేసేస్తే. బట్ బయట కొన్నవి ఎలా చేస్తారో తెలియదు, కానీ బయట యూజ్ చేసే బ్రెడ్ క్రమ్స్తో యూజ్ చేయడం వల్ల మనకి సేమ్ పర్ఫెక్ట్గా బయట తింటే ఎలా వస్తాయో సేమ్ అంతే వస్తాయి. సో ఇప్పుడైతే హ్యాండ్కి అయితే ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, చపాతీ పిండిలాగా చేసుకున్నది, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పెద్దగా కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. నేనైతే ఒక చిన్న బౌల్ లాంటిది చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, అలా రౌండ్ షేప్ చేశాను కదండి. రౌండ్ షేప్ అయిపోయింది కదా. సో ఇది ఏం చేస్తారంటే ఫస్ట్ మైదా పిండిలో కోట్ వేసుకోవాలి. 2 సైడ్స్ మైదా పిండిలో కోట్ వేసేసుకొని ఇప్పుడు ఎగ్ బీట్ చేసాం కదా, దాంట్లో కూడా 2 కోట్స్ వేయాలి. అలాంటి స్పూన్ ఏదన్నా తీసుకొని స్పూన్తో 2 సైడ్స్ వేసేసుకొని అప్పుడు మనకి హ్యాండ్కి అతుక్కోకుండా ఉంటుందండి. ఎందుకంటే పిండిలో పెడితే మళ్ళీ హ్యాండ్కి పిండి అతుక్కుంటుంది, అందుకోసం. సో అలా వేసాం కదా ఎగ్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే అది బ్రెడ్ క్రమ్స్లో వేయాలి. మీకు కనుక ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2 కోటింగ్స్ మైదా అండ్ ఎగ్తో వేసుకొని లాస్ట్లో ఇట్లా బ్రెడ్ మీద ఇట్లా పూసుకోండి, ఇట్లా అతికించుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో తెలుసా అండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పినట్టు. సో అలా అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ అయితే మొత్తం అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. మీకు తెలుసా అండి, చికెన్ నగెట్స్ అనేవి మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక 6 months అయితే నిల్వ ఉంటాయండి. గాజు సీసాల్లో పైన పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇట్లా కవర్స్ వస్తాయి కదండి మనకి, జిప్లాక్ బ్యాగ్స్, అలాంటి జిప్లాక్ బ్యాగ్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది ఇంకో షేప్ అండి, ఇలా సిలిండ్రికల్ షేప్ అయితే చేస్తున్నాను. చూసారా, ఇదైతే అందరికీ అందుబాటులో చాలా ఈజీగా చేసేస్తారని చెప్పి అయితే ఇది ఒక షేప్ చూపించాను. సో అలా హ్యాండ్తో పాలు తలకలు చేస్తాం కదండి, సేమ్ అలా చేసేసుకొని కొంచెం మందంగా ఉండే సైజుగా అలా సైడ్స్ అటు ఇటు ఇట్లా ఒత్తుకొని ఇలా ఇదొక షేప్ చేసుకోండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు కనుక కొంచెం డిజైన్స్ అలా కావాలనుకుంటే మనకి స్పూన్స్ ఉంటాయి కదండి, స్పూన్స్ పైన ఇలా ఘాటులాగా పెట్టుకోండి. బట్ మనకి బయట ఏంటంటే షేప్స్లో కొంచెం షేప్స్ అలా కట్ చేసి ఇస్తారు కాబట్టి హార్ట్ షేప్, ఓవల్ షేప్, అలాంటి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో నా దగ్గర కట్టర్ లేదండి, సో అందుకే హ్యాండ్స్తో చేశాను. నెక్స్ట్ టైం ఏదైనా కట్టర్ తీసుకున్నప్పుడైతే అలా కూడా చూపిస్తాను. ఈ చికెన్ నగెట్స్ చేసి అయితే దగ్గరగా ఒక 1 month అయిందండి. సో 1 month అయింది కదా, నాకు ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా వచ్చిన. ఇంటి దగ్గర పిల్లలకి అయితే ఇవి చేసి చూపించాను ఆ రోజు టేస్ట్. సో మళ్ళీ చేయమా ఆంటీ, మళ్ళీ చేయమని అయితే ఖచ్చితంగా అడుగుతారండి ఎప్పుడైనా కనిపిస్తే, ఎందుకంటే పిల్లలకు కూడా అంత బాగా నచ్చినాయి. సో మొత్తం అయితే వీడియోలో చూపించినట్టు అలా అయితే కోటింగ్ వేసేసుకున్నానండి. ఫస్ట్ టైం చూపించాను కదా, సేమ్ అంతే కోటింగ్ వేసేసుకొని ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో అయితే స్టోర్ చేసుకున్నానండి. నేను యాక్చువల్గా చాలా రోజులు ఉంటాయి కదా స్టోర్ చేసుకుంటే అని అనుకున్నాను, కానీ బట్ ఒక్కసారి వేపడం స్టార్ట్ చేస్తే నాకు కావాలని అయితే అందరూ వచ్చి అడిగారండి. అంటే చెప్పాను కదా, నేను ఏ రెసిపీ చేసినా అయితే మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటానండి. సో అందరూ అయితే చాలా బాగున్నాయి అని చెప్పి అయితే ఇష్టంగా తిన్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. సో చూసారు కదా, అలా మా వారు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. అలా అయితే మొత్తం అయితే ఇలా కోట్ చేసేసుకుని అలా జిప్లాక్ బ్యాగ్స్లో అయితే వేసేసుకున్నాను. అలా స్టోర్ చేసుకోండి. మీకు గనక జిప్లాక్ బ్యాగ్స్ ఎందుకు ప్లాస్టిక్ వద్దు అనుకుంటే సేమ్ ఈ జిప్లాక్ బ్యాగ్లో వేసుకోకుండా తర్వాత అది గాజు సీసాల్లో ఏదన్నా స్టోర్ చేసేసుకొని ఖచ్చితంగా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకైతే ఇవి నిల్వ ఉంటాయండి. మీరు కనుక అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటే చేసేసి వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ డీప్ ఫ్రీజర్లో పెడితే ఏంటంటే మనకు అవన్నీ ఏంటంటే సెట్ అవుతాయి. మనం ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్, ఎగ్ అవన్నీ వేసాం కదా, డీప్ ఫ్రీజర్లో ఒక 15 minutes అన్న మనం పెట్టుకుంటే ఏంటంటే అన్నిటికి సెట్ అయ్యి మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కడ ఆయిల్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి, అంటే పాడవకుండా ఉంటుంది ఆయిల్ అనేది. సో ఖచ్చితంగా మీకు కనుక టైం ఉంటే మాత్రం అలా డీప్ ఫ్రీజర్లో ఒక 15 minutes అన్న పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. మీరు కనుక టైం లేదనుకుంటే ఎమ్మటే ఫ్రై చేసుకున్నా పర్లేదు, బట్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా.
ఇప్పుడైతే ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. అలా బౌల్లో వేసేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఆ ప్యాకెట్లోవే మీకు అలా బౌల్లో కూడా వేసి చూపిస్తున్నాను, అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి. సో నేనైతే ఇంకెమ్మటే ఫ్రై చేసేసానండి. రిమైనింగ్ ఒక 6 ఉంటే అవి ఒక 10 days తర్వాత అయితే ఫ్రై చేశాను. టేస్ట్ అయితే అసలు ఎక్కడ తగ్గలేదండి. టేస్ట్ ఏమైనా తగ్గుతాయేమో అనుకున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ రోజు ఎలా చేశానో టేస్ట్ అంతే ఉన్నాయి లాస్ట్ వరకు. సో ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇంకా అంతా అయితే డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే, సో ఇక్కడే మ్యాజిక్ అండి. మనం ఇప్పుడు నార్మల్గా ఇది ఆయిల్ అనేది డీప్ ఫ్రై అంటే అందరు హై ఫ్లేమ్లో పెట్టి వేపేసుకుంటారు మ్యాక్సిమం, ఇలాంటివి తెలియని వాళ్ళు. సో ఆయిల్ ఎలా ఉండాలంటే మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, లైట్గా కొంచెం అలా హీట్ అయితే సరిపోతుంది. లైట్గా అలా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు వేసేసాం కదా, వేసేయంగానే గంట పెట్టి తిప్పేసేయకుండా మనకి చూసారా అలా బబుల్స్ వస్తున్నాయి కదా పైకి, కొంచెం వేగినట్టు అలా కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాతే మనం గంట అనేది పెట్టాలండి. అప్పుడే మనకి ఎక్కడ ఆయిల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి మన ఆయిల్ అనేది అసలు ఎక్కడ ఖరాబ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చికెన్ నగెట్స్ అనేవి. నేను చెప్పినట్టు మీరు కనుక పర్ఫెక్ట్గా చేసినట్టయితే మీకు ఎక్కడ ఆయిల్ అనేది స్పాయిల్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయండి. 100% షూర్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికైతే చికెన్ నగెట్స్ నచ్చుతాయి, అంత టేస్టీగా ఉంటాయండి. బట్ ఉప్పులు కారాలు ఏంటంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒక విషయం చెప్దాం అనుకున్నానండి, ఇందాక క్లిప్పింగ్లో మర్చిపోయాను. మీరు పిండి ఇట్లా మిక్స్ చేసుకున్నారు కదా, మిక్స్ చేసేసుకునేటప్పుడు ఆర్గానో ఫ్లేవర్ ఎవరికైనా నచ్చినట్టయితే అక్కడ 1 స్పూన్ ఆర్గానో కూడా వేసుకోవచ్చు అండి. అదే అండి పిజ్జా పైన చల్లుకుంటాం కదా పిజ్జా ఇచ్చినప్పుడు, అదైనా ఇంట్లో ఏమైనా హెర్బ్స్ అలాంటివి ఉంటే వేసుకోవచ్చు అండి ఆ పిండిలో. అంటే మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఆయిల్ వేశారు కదా అప్పుడు వేసేసుకొని ఆ హెర్బ్స్ అనేవి మిక్స్ చేసుకోండి, అప్పుడు కూడా చాలా బాగుంటాయి. నేనైతే పైన చల్లాను లాస్ట్లో, నెక్స్ట్ టైం అలా కూడా చేసి చూపిస్తాను హెర్బ్స్ వేసి. ఇప్పుడైతే అలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకున్నానండి. సో చూసారు కదా అలా ఆయిల్ అనేది నురుగు వస్తుందండి. సో అలా నురుగు వస్తున్నందుకు ఏం టెన్షన్ పడకండి, నార్మల్గా చికెన్ కదా సో అలా ఫ్రై అవుతున్నప్పుడు నురుగు వస్తుంది మనకి. మంచిగా లాస్ట్లో ఫ్రై అయ్యేటప్పటికి ఆ నురుగు అనేది తగ్గిపోతుంది. చూడండి ఆ బుల్లెట్స్ వేసాం కదండి, అలాంటి బుల్లెట్స్ త్వరగా వేగిపోయినాయి. కొంచెం ఈ రౌండ్ షేప్ చేసినవేమో కొంచెం టైం పట్టినాయి, ఎందుకంటే మందంగా చేసాం కాబట్టి ఒక్కొక్కటి అలా. అటు ఇటు 2 sides అయితే మంచిగా కలర్ వచ్చేలాగా అయితే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో పిల్లలైతే ఖచ్చితంగా KFCకి తీసుకెళ్ళమని మెక్డానల్డ్స్కి తీసుకెళ్ళమని అయితే ఖచ్చితంగా అడుగుతారు కదండి. సో అలా అడిగినప్పుడు సర్ప్రైజ్గా ఇంట్లోనే ఇలా చికెన్ నగెట్స్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగున్నాయి అమ్మ, బయటది కొనుక్కొచ్చామని అయితే ఖచ్చితంగానే అయితే అడుగుతారు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ నగెట్స్ అనేవి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపించానని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా, అలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత అయితే ఒక టిష్యూ పేపర్లోకి అయితే సర్వ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది పీల్ చేస్తాయండి. పీల్ చేసిన తర్వాత టిష్యూ పేపర్లో వేసుకోమని మెన్షన్ చేశాను, ఎందుకంటే టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల చికెన్ నగెట్స్ పైన ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదండి, ఎక్సెస్ ఆయిల్ అనేది తీసేసుకొని మనకు బయట ఇస్తే చికెన్ నగెట్స్ ఎలా ఉంటాయో సేమ్ అంతే టెక్స్చర్ అండ్ అంతే ఉంటాయండి. సో అందుకే టిష్యూ పేపర్ అని ఖచ్చితంగా మెన్షన్ చేశాను. టిష్యూ పేపర్ ఇంట్లో లేని వాళ్ళు నార్మల్గా న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చికెన్ నగెట్స్ మీద ఆర్గానో ఉంటుంది కదండి, మనకి బయట పిజ్జాస్కి ఇస్తారు కదా, ఆర్గానో పైన చల్లేసుకోండి. నేనైతే నాకు ఇష్టం కాబట్టి కెచప్లో కూడా చల్లేసేసుకొని వేడిగా అయితే సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ చికెన్ నగెట్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పల్చగా చేస్తే ఎలా వస్తాయి, మందంగా చేస్తే నగెట్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. పల్చగా చేస్తే ఇలా డొల్లగా వస్తాయండి, అంటే ఎవరైనా ఇట్లా కూడా తింటారు. మందంగా చేస్తే ఎలా వస్తాయో చూపిస్తాను. సెకండ్ దాంట్లో మందంగా చేశానండి, అలా మందంగా చేస్తే ఇలా వస్తాయండి. సో 2 కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్.